ఇప్పుడు అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ? మా అత్త మామలు వాళ్ళకంటూ ఓన్ హౌస్ లేదు సార్. వాళ్ళ వాళ్ళ డాడీ లేడు. వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు బతుకుతున్నారు. ఓన్ హౌస్ లేదు. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మామయ్య, వాళ్ళందరూ జాయింట్ ఫ్యామిలీ సార్. అందరూ ఒక్క దగ్గరే ఉంటారు. ఈ అమ్మాయి ఎవరో అన్నావు కదా, ఆ అమ్మాయి ఎక్కడుంది? తను హైదరాబాద్ లో ఉంది సార్. ఇతను ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ అమ్మ నాన్నతో ఉన్నాడు. వాళ్ళు ఆ అమ్మాయి దగ్గర 1 month ఉండి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళని పిలిచినాం కదా సార్. ఇప్పుడైతే కనుక అతనికి ఎవరు లేరు అంటే సార్, అంటే వేరే ఆడవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇంకా తనతో రిలేషన్ లో ఉన్నాడు సార్. అంటే తనతో మాట్లాడడం చేస్తున్నాడు. ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు? నేను మొన్న వెళ్ళినప్పుడు సార్ తన ఫోన్ లో నీకు నాలో ఏమి ఇష్టము అని ఒక మళ్ళీ ఫోన్ దొరికింది నీకు? మొన్న వెళ్ళినప్పుడు ఫోన్ నార్మల్ గా తీసుకున్నా సార్. 4 months గ్యాప్ వచ్చింది కదా సార్. డిలీట్ చేయడం అన్ని సేవ్ చేసుకుంటాడు. డిలీట్ చేసినారు సార్. డిలీట్ చేసిన మళ్ళీ రీసెంట్లీ డిలీట్ లో చేయలేదు సార్. అది చూసిన సార్. పెద్ద ఇన్వెస్టిగేటర్ మేడం చెప్పినట్టు అది చూసిన సార్. ఒక మనిషి మీద నమ్మకం వస్తే ఆ మనిషి తెలివితేటలు నువ్వు ఎక్కడైనా పెట్టుంటే సమాజానికి, నీకు, నీ పిల్లలకి ఎక్కడో ఉండేదాన్ని. ఈ పనికిరాని నుండి వెనకట్లు పడుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. అవును సార్. మీతో పాటు ఇంకెవరిని వచ్చారా? మమ్మీ తమ్ముడు వాళ్ళు వచ్చినారు. మమ్మీని రమ్మని ఆవిడేం చెప్తుంది ఒక నిమిషం. మేడం సార్, వెన్నెల వాళ్ళ మదర్. అమ్మా మీ పేరు? దేవి మేడం. దేవి గారు. ఏంటమ్మా పరిస్థితి ఏంటి అమ్మాయి? పరిస్థితి బాగలేదు మేడం. అంతా బాగానే చూసుకున్నారంట. పాపం వాళ్ళు జాబ్ చేయకపోయినా ఏం చేయకపోయినా మీరు చేసిన సంపాదన వాళ్ళకి పెడుతూ ఉన్నారంట. మరి మీరు గట్టిగా అడిగారా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏంటిది అని? బాగా అడిగినాం కానీ ఇంకా వెళ్ళిపోయింది మేడం. ఉంచితే సమాధానం ఆయనకు లేదు పిల్లలతో. మీ వారు చనిపోయారా తల్లి? అవును సార్ మేడం. ఇప్పుడు ఎంత పాప? నా కొడుకు కడుపులో ఉన్నాడు సార్. కడుపు 25 సంవత్సరం. ఇప్పుడు వచ్చిండు. బిడ్డ వయసు ఎంత? బిడ్డ 2 సంవత్సరం. నేను ఎక్కడ బాధ పెట్టి ఈయనకు సాధినా మేడం. మళ్ళీ మా రుణం ఆయన దాకిండు మేడం. వద్దంటే ఈ మా లేనిపోని ఎవరో చేసుకుంది. మంచిగా ఉండాలి కదా సార్. మంచిగా ఉండలేదు. నువ్వేమో డబ్బులు పోస్తూనే ఉన్నావు వాడికి. పాసి పని చేసి సార్ వాచ్మన్ ఉన్నాం. వాచ్మన్ ఉండి పాసి పని చేసి బిడ్డ కదా సరే పోని అందరు చేస్తురు, మా బిడ్డే కాదని నేను మంచిగా చూసుకుంటే మంచిగా ఉండాలిగా మేడం. ఉండలే. నా కొడుకు కెమెరా వేసుకుపోయింది సార్. ₹1,00,000 కెమెరా. నా కొడుకు ఈడొద్దిస్తారు సార్. కెమెరా వేసుకుపోయింది సార్. ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఈ బిడ్డ డెలివరీకి, పాప డెలివరీకి వెళ్ళినప్పుడు తను ఇంటికాడే ఉన్నాడు సార్. అప్పుడు తీసుకెళ్ళి. అవును సార్. ఇక తను తప్ప ఇంట్లోకి రావడానికి ఓన్లీ కెమెరా మాత్రమే పోయింది సార్. ఇంకేం పోలేదు సార్. అంటే తనే నా మంగళసూత్రం కూడా తీసుకెళ్ళినాడు సార్. సో మీ ఇంట్లో ఒక కెమెరా పోతే అది మీ అల్లుడు కొట్టేశాడని మీ అనుమానం? అనుమానం. ఎవరు ఉంటారు మేడం? ఇంకెవరు ఉన్నారు? కాన్ పని వెళ్ళిపోయినా తీసుకెళ్తే ఏమైనా వేరేవి తీసుకెళ్తారు కదా మేడం. ఒక్క కెమెరా సంబంధించిన ఫైల్స్. నా కొడుకు కూడా లవ్ చేసుకున్నారు కదా, అప్పుడు మీరు ఒప్పుకొని పెళ్లి ఎందుకు చేయలేదు? చేయలేదు మేడం. వాళ్ళే చేసుకురు, మేము పోలే. ఎందుకు? ఇప్పుడు ఆ ఇష్టం తనిపోయిందిగా మేడం. మేము చేస్తే ఎట్లా? మీరు చేస్తే కట్నం డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే మీకు ఇష్టం లేక? మాకు ఇష్టం లేక మేము రానియం కూడా అన్నాం. మా కొడుకు 2 సంవత్సరం మాట్లాడలే. ఒకటే అక్క మంచిగా పెళ్లి చేద్దాం వద్దు అని పోయింది. మాకు అవసరం లేదు అంటే మళ్ళీ చూడే బుద్ధి అయితే లేవు. పిల్లలు అయ్యారు. మీరే డెలివరీ చేశారా 2 పిల్లలకి? సార్ నేను చూసిన మేడం. ఇప్పుడు దాకా ఎంత ఇచ్చావమ్మా? అల్లుడి ఇంటి కూతురు కాపురం కోసం ఎంత ఖర్చు పెట్టావు? 2 లక్షలు అయింది మేడం. 2 లక్షల దాకా అయింది సార్. ఆమె పుస్తే అమ్ముతారమ్మా. పుస్తే అమ్మిండు మేడం. పుస్తే అమ్మితే నేను 20,000 పెట్టి గుండ్లు పుస్తే అన్ని నేనే చేపించిన. అది కూడా తీసుకుపోయి ఏ కాపురం ఆమెతో రిలేషన్ లో ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళిపోయినాడు సార్. ఏమొస్తుంది ఆస్తి రాశారు అందులో? మాకు కూడా అంత క్లియర్ గా జూన్ లో మీకు పెద్ద పంచాయతీ అయ్యింది. ఇక నుంచి నేను తప్పు చేస్తే ఆయనకు వచ్చే వాటా ఆస్తి ఏదైతే ఉందో అది పిల్లలకి రాసేస్తానని రాశారు మేడం. ఏది ఏం వస్తుంది వాళ్ళకి? ఆయనకా వరి చేను ఉన్నాయంట మేడం, మామిడికాయ తోట ఉన్నాయంట. నేను వెళ్ళిపోతే ఈ ఆస్తి నా పిల్లల మీద రావాలని నా పెద్దలు వాళ్ళ పెద్దల మీద రాసిండు మేడం. సంతకం వేయలే మేడం. సంతకం వేసిరమ్మ. సంతకం వేయలే మేడం. చాలా మోసం చేసిండు మేడం. మీకు దండం పెడతా. కన్నా బాధ పెడుతున్నా వాళ్ళకు పిల్లలు అంత ఆస్తుంచి ఈ దొంగ బుద్ధి ఏంటమ్మా? నిన్ను అడుక్కునే డబ్బులేంది అంటే ఇదే. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేదు సార్ ఆయనకి. పెళ్లి చేసుకున్నారు కదా కాబట్టి ₹1 కూడా ఇయ్యారు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నిజంగా ఉందా? గాలి లెక్క రాశాడు అందులో? ఏమో సార్ మరి ఉంది సార్. సార్ వాళ్ళ బిడ్డకు అన్ని బాగా సొమ్ము పెట్టిందంట. ఆమె బాగా పెట్టుకుందంట. ఈమెకు నిన్న పోయింది చిన్నపిల్ల బర్త్డే అని. గింత సొమ్ము వేయచ్చుగా సార్. గింత కూడా వేయలే. సంపుతా వెళ్ళిపో మెత్త ఉంటాయిగా మేడం. అన్నంలో విషం పెట్టి చంపేస్తా అని చెప్తున్నాడు సార్. ఇట్లా చెప్తురమ్మా అంటే నా ప్రాణం ఆగుతాయి సార్. అమ్మ సంపగాల పాసి పని చేసినా నీ పిల్లకి సాస్తావు వచ్చేసేనా నా సార్ నేను కడుపు ఆగుతాయి అన్నది అని పిలిపించిన. బాగానే ఉన్నారు సార్. 2 వచ్చి నువ్వు కూడా చూసుకుంటున్నావు పిల్లల్ని? చూసుకుంటున్నా సార్. 2 సర్ది జ్వరాలతో వస్తే అప్పు తెచ్చి దవాఖాన చూపించిన సార్. ఇప్పటికైనా వాడు నిజంగా చంపేసేవాడేమో. మన అదృష్టం బాగుండి బిడ్డని ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్నారు మన ఎదురుగుంటాని. ఏం కావాలని కోరుకుంటున్నారు?
మేము ఇప్పుడు న్యాయం కావాలి సార్, నీకు దండం. అది ఏం న్యాయం అంటే భర్త కావాలా వద్దా? వద్దు ఆయన, వద్దు సార్, ఆయన ఎక్కడైనా అట్లే చేస్తాడు. మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, మేము ఇప్పుడు తినడానికి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తే చాలు మేడం. తనైతే వద్దు మేడం. ఒకవేళ తనతో ఉన్నా నన్ను హింసిస్తున్నాడు కాబట్టి ఎలాగో డ్యూటీకి వెళ్ళమంటే కొడతాడు మేడం. డ్యూటీకి వెళ్ళమంటే ఫుల్ కొడతాడు మేడం. కొన్ని నీటి దాకా పంటాడు. చిన్న చిన్న పిల్లలు కన్న బద్ద పెడతాయి, ఆ వంట చేసి పెట్టాలి. టైంకి వంట చేయవు, టైం వంట పెట్టాలంట. ఆయన వస్తే బాగుండే సార్. నీ ఫోన్ తీస్తాడమ్మా? తీస్తారు. నేను చెప్పినా మేడం అసలు ఇట్లా వెళ్తున్నా, నువ్వు కూడా రా అంటే నేను ఎందుకు వస్తా, చెప్పు తీసుకొని కొడతాను. నీ ఫోన్ ఎత్తుతాడా సార్? నాతో ఫోన్ మాట్లాడతాడు సార్. అంటే నేను చెప్పినా సార్ ఇక్కడికి రాడంటే సార్. ఇక్కడికి రాకుండా ఫోన్ ఎత్తాడా? ఫోన్ ఏమో సార్, చేద్దాం సార్. డైరెక్ట్ గా వేరే ఫోన్ నుంచి చేస్తే బెటర్ అని నేను అంటున్నా. ఓకే సార్. ఇక్కడికి రానని చెప్తున్నాడు సార్. ఇక్కడికి రమ్మని చెప్పిన సార్, నువ్వు కూడా వస్తే మంచిగా ఉంటది. ఇక్కడ రానుడు ఫోన్ కూడా ఎత్తడమ్మా, వేరే ఫోన్ నుంచి చేద్దాం. వేరే ఫోన్ ఏమన్నా అందుకో తమ్ముడు? 4 months అవుతుంది కదా సార్. ఆయన అక్కడ వెళ్ళినాక కూడా ఏం పని చేయట్లేదంట సార్. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇంట్లో తిని పండుకుంటాడు, ఏం చేస్తలేడు అని. ఇలా రేపు ఆడోళ్ళు సంపాదించుకొని పెట్టుకుంటారు సార్ పిల్లలకు. మంచిగా ముచ్చాలిక పిల్లలు దవాఖానలో నేనే పెట్టుకున్నా, నేనే చూసుకున్నా. నీ కూతురికి బుద్ధి ఉంటే లేవు. అవును సార్, అన్ని దవాఖానలో ఒక్క రోజు రాలే మేడం. వాళ్ళ అమ్మ ఒక్క రోజు వచ్చి చూడలే పిల్లలకు. దవాఖానలో నేనే చూసుకున్నా, అన్నింటికి నేనే. కన్నా బాధపడుకుంటా గింత సంవత్సరం నీకు నీ కూతురు ఇష్టం, వాళ్ళకి వాళ్ళ అబ్బాయి ఇష్టం. నీకు అల్లుడు ఇష్టం లేదు, వాళ్ళకి కోడలు ఇష్టం లేదు. ఎవరి సేవలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఎట్లా నీ కూతురుని పోషించుకుంటున్నావో వాళ్ళు వాళ్ళ కొడుకుని పోషించుకుంటున్నారు కదమ్మా. మోసం చేసిపోయినదా మేడం? ఇట్లా మోసం చేసి మాకు కూడా మోసం చేసిండు. అమ్మ మీరు ఇక్కడికి అల్లుడు లేకపోయినా పర్లేదండి, భర్త లేకపోయినా పర్లేదని మీ అమ్మాయి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా మాకు కాంపెన్సేషన్ ఇప్పించండి అని వచ్చారు. యాక్చువల్గా ఈ స్టేజ్లో అట్లా ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు చేయడం కుదరదు. అవతల వాళ్ళు ఇక్కడ ఏదైనా ఉంటే ఎవరిది మంచో ఎవరిది చెడో చెప్పి కోర్టుల చుట్టూ తిరగకుండానో టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా అప్పుడు ఒప్పించడానికి అవకాశం ఉంది. ఇక్కడ వన్ సైడ్ వచ్చి కూర్చోగానే మేము ఫోన్ చేయగానే వాళ్ళు ఒరిగిపోయి ఏదో డబ్బులు ఇచ్చేస్తామండి అనటం కుదరదు. ఒకవేళ అన్నా మేము నమ్మం అట్లాంటివి. అర్థమవుతుందా? మీరు లీగల్గా వెళ్ళటం చాలా బెటర్. మీరు ఎప్పుడైతే పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారో అప్పుడే ఒక బాండ్ పేపర్ మీద వైట్ పేపర్స్ మీద రాసి ఇచ్చాడు, నాకు వచ్చే వాటా ఏదైతే ఉందో అది ఆల్రెడీ పిల్లలకి రాస్తాను అని. అర్థమవుతుందా? మీరు కోర్టులో 498A కేసు, DVC కేసు వేసి నెల మెయింటెనెన్స్కిను ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ అడ్వకేట్కి ఇస్తే అవి కోర్టు నుంచే మీకు హ్యాండ్ ఓవర్ చేయిస్తారు ఆటోమేటిక్గా. కానీ మీరు అంత ఫైటింగ్ చేయడానికి దీనికంటే ముందు మేము ఇది ఒక ట్రైల్ వేస్తున్నామండి అంటున్నారు కాబట్టి మా వంతు ప్రయత్నంగా మేము ఒకసారి మీ ఆయనతో మాట్లాడుతాం. ఓకేనా? హలో, గోపీచంద్ గారా మాట్లాడేది? అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానమ్మా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి. మీకు ఆల్రెడీ తెలిసేట కదా మీ వైఫ్ ఎక్కడ దాకా వచ్చిందని. మీ వైఫ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చిందని మీకు కూడా తెలుసు కదమ్మా. నువ్వు కూడా వచ్చేస్తే అయిపోయేది కదా, నా ప్రాబ్లం ఏదో ఇక్కడే సాల్వ్ చేసి పడేసేవాళ్ళం. లేదండి, నేను విజయవాడలో ఉన్నాను. ఆ అమ్మాయి నా దగ్గర ఉండకుండా వచ్చేసింది. 10 days బ్యాక్ కూడా నా దగ్గరికి వచ్చింది అమ్మాయి విజయవాడ మా ఇంటికి వచ్చి. నేను ఇక్కడ ఉండదని, పల్లెటూరులో నేను ఉండలేని చెప్పి వచ్చేసింది అక్కడికి. అది పల్లెటూరు, నేను ఉండనని వచ్చేసిందే? అవునండి. ఏం అసలు ఎప్పుడు పని చేయమంట? ఇల్లు ఎట్లా పోషిస్తావు? పిల్లలు ఎలా బతుకుతారు 6 months నుంచి? సరే అమ్మాయి అంటే మంచిది కాదు, గయాళ గంప. నీ పిల్లలు ఉన్నారు కదా? అవునండి, నా పిల్లల కోసమే కదా నేను నాతో పాటు రమ్మంటున్నాను. నేను రాను, హైదరాబాద్ లోనే ఉంటానని చెప్పి అంటుంది అమ్మాయి. హైదరాబాద్ లోనే ఫ్యూచర్ ఉండుతున్న పిల్లలకి. మరి మంచిదే కదా, నువ్వు కూడా అంత ముందు హైదరాబాద్ లోనే కదా ఈ అమ్మాయి తగిలింది నీకు. అవునండి, మేము ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ, మా చెల్లి కూడా నాగమల్లినే లవ్ మ్యారేజ్ చేసుకున్నాండి. మా మమ్మీ చూసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో అందుకని మా మమ్మీ కూడా ఇప్పుడు మా మామయ్య వాళ్ళ దగ్గరే ఉంటుంది. సరే మీ అమ్మని కూడా తీసుకొచ్చేసి హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, నువ్వు నీ భార్య పిల్లలు మీ అమ్మ చక్కగా అంత ముచ్చట కాపురం. మనకి ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి. ఏమున్నాయి? ఎంత ఆస్తులు ఉన్నాయి మనకి? ఆస్తుల పరంగా ఏం లేవండి. ఏదో అక్కడ ఏదో ఎకరాలు రాసేసావుగా వైట్ పేపర్ మీద. ఎక్కడ? మీ ఏదో 1906 రోజు ఏదో అగ్రిమెంట్ జరిగిందిగా మీకు పంచాయతీ. నాకు వచ్చే ఆస్తి ఏదైతే ఉందో అది నా పిల్లలకని రాసావుగా. ఏం ఆస్తి ఉంది మనకి? నాకు ఉన్నదే వాళ్ళకి వచ్చింది. ఏదంటే అదే మీరు మీ సినిమా డైలాగ్ అట్లానే ఏం లేదండి. ఇప్పుడు అమ్మాయిని చక్కగా ఇక్కడ రమ్మన్నాను. అమ్మాయి నేను ఇక్కడైతే ఉండలేను, నా వల్ల కాదు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయింది. నేనే దగ్గరుండి తీసుకొచ్చాను, దగ్గరుండి ఇంటికాడ దించొచ్చాను నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.